పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి నవరాత్రుల్లో భాగంగా జూలై 18 అంటే 4వ రోజు. మరి అమ్మవారిని, వారాహి అమ్మవారిని ఏ విధంగా ఆ రోజు దర్శించి మనందరం కూడా ఏ విధంగా ఆరాధించాలి, ఆ రోజు ప్రత్యేకత విశిష్టత తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడి ఆ రోజు విశిష్టత తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు మా ప్రేక్షకులకు చక్కగా వివరిస్తూ వస్తున్నారు గురువుగారు. మరి 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా ధ్యానం చేసి పూజ చేయాలి అంటారు? మొదటి రోజుగా ఉన్మత్త వారాహి, రెండవ రోజుగా బృహత్త వారాహి, మూడవ రోజుగా స్వప్న వారాహి, 4వ రోజు అమ్మవారిని కిరాత వారాహి రూపంలో అమ్మవారిని ధ్యానం చెయ్యాలి. కిరాత వారాహి అమ్మవారి చిత్రపటం, వారాహి చిత్రపటం పెట్టుకునైనా, కలశం పెట్టుకునైనా, విగ్రహం పెట్టుకునైనా చేసుకునే వాళ్ళు కిరాత వారాహి అమ్మవారి రూపంలో ధ్యానం చెయ్యాలి, పూజ విధానం చేసుకోవాలి. లలిత అమ్మవారి రూపంలో, దుర్గా రూపంలో పెట్టుకునేటట్టయితే మాహేశ్వరి అమ్మవారి రూపంలో పూజ చేయాలి. ఇది ప్రధానంగా. అయితే ఈ అమ్మవారి వర్ణన మనకు కొద్ది విషయం మాత్రమే మనకు అందుబాటులో ఉందమ్మా. ఏంటంటే చాలా అందమైన దేవత అట. ఈ వారాహి దేవతలలోకెల్లా చాలా అందమైన దేవత. అలాగే ఈ అమ్మ రక్షించే దేవతగా ఉంది. అంటే ఒక తల్లిలాగా మనల్ని, మన నీడ మనల్ని ఎలా అయితే వెంటాడుతుందో, మన తల్లి మనల్ని ఎలా అయితే కాపాడుతుందో అలా రక్షించే దేవతట, కాపాడుతుందట ఈ అమ్మవారు. పైగా ఒరిస్సా లాంటి ప్రదేశాలలో, కొన్ని ప్రదేశాల్లో, ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకి ఈ అమ్మవారు ప్రధాన ఆరాధ్య దేవతట. ఈ అమ్మవారిని ప్రధానంగా కొలుస్తారు. అంటే మన మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు మనకు సుంకాలమ్మ, పెంచలమ్మ, మరియమ్మ, ఇలా గ్రామ దేవతలు. ఇలా గ్రామ దేవతల్లో కూడా ఈ అమ్మవారు ఒరిస్సాలో ఒక కొన్ని ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా కొన్ని కులస్తులకి గ్రామ దేవత అయి ఉండొచ్చు. ఇక కిరాత వారాహి రూపం చాలా భయంకరంగా అట్లా అంటారా? అలా ఏముండదమ్మా. కిరాత వారాహి అనేటువంటిది ఎక్కువగా అడవులలో సంచారం చేసే సంచార జాతులకి సంబంధించిన దేవత కాబట్టి ఈ విధంగా చెప్పవచ్చు. ఇక ఒరిస్సా చుట్టుపక్కలంతా ఎక్కువగా అడవులే కదమ్మా ఉన్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారు ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే దేవతట. కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన ఎవరైతే బాగా చేస్తారో, ప్రకృతి వలన ప్రతి మానవుడికి సమస్యలు వస్తాయి కదా. ఈ మధ్య చాలా మంది సునామీలో చనిపోతున్నారు, భూకంపాలలో చనిపోతున్నారు, అగ్ని ప్రమాదాలు, అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వడం వల్ల చనిపోతున్నారు, రోడ్డు ప్రమాదాలు, వాహన ప్రమాదాల వల్ల చనిపోతున్నారు, యుద్ధ వాతావరణం వల్ల చనిపోతున్నారు. ఇవన్నీ ప్రకృతి విపత్తులే కదా. మానవ తప్పిదాలు ఉండవచ్చు, కానీ ప్రకృతి సాక్షిభూతంగా ఉండే జరిగేటువంటి విపత్తులు కదా ఇది. కాబట్టి ఇటువంటి విపత్తుల నుంచి ఈ అమ్మవారు కాపాడుతుందట. అంటే ఏంటి, ఇలాంటి ప్రకృతి విపత్తులు ఉన్నప్పుడు ఆ ప్రకృతి విపత్తులు జరిగే చోటికి మనం వెళ్లకుండా మనల్ని ఏదో ఒకటి ఆలోచన చేసి ఆపేస్తుంది. ఇప్పుడు విమానం కూలిపోయే సంఘటన ఉందనుకోండి, కొంతమంది వెనక్కి వచ్చేసేసారు, అట్లా అన్నమాట. ఆ విధంగా మనల్ని కాపాడుతుంది. ఇక ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టం వస్తుందట. అదృష్టం అంటే అరే వీనికి ఎంత చేసినా, వీడిని ఎంత కష్టపడా నాకు అదృష్టం లేక అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాను అంటుంటారు కదా. వీడు అదృష్టవంతుడు కాదు, ఈ అమ్మాయి అదృష్టవంతురాలు కాదు అని అంటుంటుంటారు కదా. అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని గనక పూజిస్తే అదృష్టం వరిస్తుందట. ఇక సమృద్ధి వస్తుంది. అంటే ఏదైనా కానీ మనకు చాలినంతగా ఉంటే చక్కగా వృద్ధిలో ఉన్నారు అని, చాలినంత కంటే కూడా ఇంకా ఎక్కువగా మనకు సంపాదన పెరిగింది అని అంటే సమృద్ధిగా ఉంది అని. వీడు వృద్ధిలోకి వచ్చాడు రా, లోటు లేకుండా దానికంటే ఒక వ్యక్తి తరం కంటే తరతరాలు ఒక తరం లోటు లేకుండా సంపాదించగలిగితే వృద్ధిలోకి వచ్చాడు రా వీడు అని అంటారు. తరతరాలు లోటు లేకుండా సంపాదించి పెట్టాడంటే సమృద్ధిగా ఉందిరా వీడికి అని అంటారు. అదనమాట. తర్వాత ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనిషికి సమృద్ధిగా అన్ని దగ్గర దాకా వచ్చి ఉన్నాయనుకోండి, మనిషికి ఇంకేముంటుంది,
పూర్తి భోగలాలసుడైన అవుతాడు, లేదా పూర్తి ఆధ్యాత్మికంగానే వెళ్తాడు. కాబట్టి బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు ఈ 2 రకాల మార్గాల్లోనే ఎక్కువగా ఉంటారు. అందుకనే డబ్బున్న పిల్లలు పూర్తిగా చెడిపోతారు, లేదా కొంతమంది సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక శక్తికి వస్తారు. కాబట్టి ఇందులో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల పూర్తిగా ఆధ్యాత్మిక శక్తి వీళ్ళకి వస్తుందట, చెడు మార్గం వైపు వెళ్ళరట. ఇది ఈ అమ్మవారి ఆరాధన వల్ల జరిగేటువంటి మంచి మేలు అని చెప్పవచ్చు. ఎస్ గురువు గారు, మరి 4వ రోజు కిరాత వారాహి అమ్మవారు అంటున్నారు. ఏ విధంగా పూజ, దీపం కానీ, పుష్పాలు కానీ, నైవేద్యం ఏంటి అంటారు? తప్పకుండానమ్మా, నైవేద్యముగా మనం అంటే పూజ చేసేటప్పుడు దీపారాధన ప్రధానం. విప్ప నూనెతో దీపారాధన చేయాలి. కంద దీపారాధన ఈ అమ్మవారికి చాలా ప్రీతికరం అని చెప్పవచ్చు. నైవేద్యం విషయానికి వచ్చేసరికి ఈ అమ్మవారికి కిరాత వారాహి రూపంలో కొలుస్తున్నాం కాబట్టి దధ్యోజనము మరియు అల్లం గారెలు ఈ అమ్మవారికి ప్రీతికరం. అల్లం గారెలు. ఇక మామూలుగా సాధారణంగా ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటి? దానిమ్మ పళ్ళు, ఇలాచి, ఆవు నేతితో చేసిన నువ్వులతో చేసిన నువ్వుల లడ్డూలు, తేనె, చిలకడ దుంప, అలాగే కంద, విప్పపూలు, బెల్లం పానకం, ఇవన్నీ కూడా, అలాగే పనస పండ్లు, ఇన్ని రకాల ద్రవ్యాలు అమ్మవారికి చాలా ప్రీతికరం. నైవేద్యం గనక ఈ యొక్క పదార్థాలతో నైవేద్యం పెడితే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది. మనకిష్టమైన పదార్థం పెడితే మనం ఎలా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగానమాట. అంతేకాకుండా చాలా మంది పూజలు చేస్తూ ఉంటుంటారమ్మ. అంటే వారాహి అమ్మ, పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి వారాహి అమ్మవారు చాలా మంది మొదలు పెట్టారు, చాలా మంది పూజలు చేస్తున్నారు. కొంతమంది మొదలు పెట్టినటువంటి మధ్యలో కారణాల వల్ల ఆపేయవలసి వస్తుంది. కొంతమంది చెయ్యాలనుకుంటారు కానీ చేయలేకపోతారు కారణాల వల్ల. అటువంటి వాళ్ళకి, పూజ చేసిన వాళ్ళకైనా, ఆపిన వాళ్ళకైనా, చెయ్యలేని వాళ్ళకైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే దైవ పరిహారంగా హోమం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ వారాహి హోమము పంచగట్టుకున్న ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు చేయలేరు, ఉపాసనా పరులు మాత్రమే చేయగలిగినటువంటిది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ఈ 9 రోజుల పాటు అర్చన, పూజాదికాదులు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా జాతకరీత్యా కలుగు శత్రుబాధలు, ప్రయోగ బాధలు, అలాగే రుణ బాధలు, రాణివాకిలు, కోర్టు సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి ఈ వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి ఈ హోమాది కార్యక్రమాలు 25వ తారీఖు రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క వీడియో చూసి ఈ కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకుంటారో ఆ రోజు దారభ్యత ప్రతిరోజు కూడా 25వ తారీఖు వరకు కూడా అర్చనాది కార్యక్రమాలు అనేటువంటివి పూజ గోతనామాదులతో జరిపించి 25వ తారీఖు నాడు హోమం చేయడం అదొకటి అదనంగా మనం ఇచ్చేటువంటి సౌలభ్యం అని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో కేవలం 108 మందికి మాత్రమే అవకాశం ఉంది. 108 కాబట్టి ఇమీడియట్ గా ఇప్పుడే చూస్తే ఇప్పుడే కూడా మనం చేసుకోవచ్చు. గురువు గారు, మరి దీపం చెప్పారు, పుష్పాలు చెప్పారు, నైవేద్యం చెప్పారు, ధూపారాధన ఏ విధంగా అంటారు? అమ్మవారికి సంబంధించి ధూపారాధనలో భాగంగా ఈ నైవేద్యం అయిన తర్వాత తాంబూలము ఇవ్వాలి అమ్మవారికి. రెండు తాంబూలాదులు, ఒకటి అమ్మవారికి, 2 అమ్మవారి దగ్గర పెడితే ఒకటి అమ్మవారి సొంతం, ఒకటి పూజ చేసే వాళ్ళు తీసుకోవచ్చు. ఈ తాంబూలంలో సున్నము, కాచు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి తాంబూలం పెట్టాలి. ఇక ధూపము అంటే పరమేశ్వరుడికి అభిషేకం అంటే ప్రియము, విష్ణువుకి అలంకరణ అంటే ప్రియము, సూర్యుడికి నమస్కారం అంటేనే ప్రియము. కాబట్టి అమ్మవార్లలో ఈ యొక్క వారాహి అమ్మవారికి ధూపం అంటే మహాప్రాణమట, ఇష్టమట. కాబట్టి ఇప్పుడు చెప్పబడేటువంటి వస్తువుల్ని ఏ వస్తువులు లభిస్తే ఆ వస్తువులతో చేస్తే మంచిది. లేని వస్తువుల కోసం బాధపడేదానికంటే దొరికిన వస్తువులతో చేయడం చాలా మంచిది. ప్రధానంగా గుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, అలాగే ఇలాచీ పొడి, యాలకుల పొడి, తర్వాత పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరప పొడి, అలాగే శొంఠి పొడి, మిరియాల పొడి, ఇవన్నీ వేసి 9 రకాల ద్రవ్యాలు ఇవన్నీ వేసి ఉదయం సాయంకాలం పూట ధూపం కనుక వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, కుటుంబంలో శాంతి ముఖ్యంగా వస్తుంది. తర్వాత కుటుంబ సభ్యుల మీద చేసిన ప్రయోగాలు, బాధలు, దిష్టి అన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా.
గురుగారు మరి ఏం మంత్రం పఠించాలి అంటారు 4వ రోజు? ఈ యొక్క 4వ రోజు కిరాతి వారాహి రూపంలో అమ్మవారిని అవును. కొలుస్తున్నాం కాబట్టి పఠించాల్సినటువంటి మంత్రము ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రముతో ఉదయం 1008 లేదా 108, సాయంకాలం 1008 లేదా 108 సార్లు పఠిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. తద్వారా ఈ యొక్క వ్యక్తి చుట్టూ ఒక రక్షణ వలయం ఉంటుంది. తద్వారా ఏ సమస్యలు మానవుని బాధించవు, ఏ వ్యక్తులు వాళ్ళని బాధ పెట్టరు, అన్ని విధాలుగా రక్షణలో ఉంటారు. ఇంకా వీటికి తోడుగా ఈ పూజ చేసిన వాళ్ళు, మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళు, పూజ చేసుకోవాలనుకొని చేయలేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా హోమము ద్వారానే సంపూర్ణత్వం వస్తుంది. కాబట్టి 25వ తారీఖు, జూలై 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి వారాహి, ధూమవతి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేవలం ఈ కార్యక్రమంలో 108 మందికి మాత్రమే అవకాశం కాబట్టి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు 4వ రోజు విశిష్టత వివరించినందుకు. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురువుగారు 4వ రోజు విశిష్టతను మనకు తెలియచేశారు. పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న నిర్వహించే హోమంలో, వారాహి అమ్మవారి హోమంలో మీరు కూడా గోత్రనామాలను నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.